వనం మనం ప్రకృతి పిలుస్తోంది. ఏమిటి బంగారం, ఏమిటది? ప్రైజ్ తాతయ్య, మొక్కల గురించి మాట్లాడితే డిఎఫ్ఓ గారు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఏం చెప్పావురా? చెట్లల్లో ప్రాణం ఉంది, పెంచడంలో బాధ్యత ఉంది. ఏంటి పిచ్చి మొక్కల గురించి చెప్తే ప్రైజ్ ఇచ్చారా? మొక్కల గురించి తక్కువగా మాట్లాడుతున్నావు. పురాణాలలో పాలసముద్రం చిలికితే అమృతం వచ్చింది, దాంతో పాటు కల్పవృక్షం కూడా వచ్చింది. ఇప్పుడు నువ్వు కూర్చున్న చెట్టు కూడా అలాంటిదే బావా. పచ్చపచ్చని చెట్లు పసిపిల్లల ముచ్చట్లు బావా. ఏంద్రా నువ్వు చెప్పేది? నాకేం అర్థం కాలే. చెట్లని పెంచుదాం, కరువును పారదోలుదాం. చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం. చెట్లని పెంచుదాం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం. చెట్లు నాటువారు భగవత్ సేవకులు బావా. అయితే ఇప్పుడు నన్ను మొక్కలు నాటమంటావా? నువ్వు నాటేదేంది? రాష్ట్రమంతా మొక్కలు నాటుతున్నారు బావా. మొక్కలు నాటితే చెరువులు నిండుతాయి, చెరువులు నిండితే మన కడుపులు నిండుతాయి బావా. మొక్కలు నాటడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. మనకు జ్వరం వస్తే మాత్రం వేసుకుంటామా? మరి భూమి వేడెక్కితే మొక్కలు నాటి నీరు పోస్తే భూమి చల్లబడుతుంది బావా. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎండలు ఎంత తేడా ఉందో నీకు తెలుసు కదా. మొక్కలు ఎంత ఎక్కువ నాటితే వర్షాలు అంత ఎక్కువ కురుస్తాయి, తద్వారా భూతాపం తగ్గి భూమి చల్లబడుతుంది బావా. సర్వ సంపదల కన్నా వన సంపద మిన్న. వన సంపద మన సంపద, జాతి సంపద బావా. మాటల్లో చెట్లరామయ్య వస్తున్నాడు చూడు. ఏం చెట్లరామయ్య, బాగున్నావా? బాగుండా ఓబ్లేసా. ఈశ్వరయ్యన్న, నువ్వు చెప్పిన టేకు చెట్లు తెచ్చా అన్న. ఎంపీఓకి ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే 25 చెట్లు ఫ్రీగా ఇస్తారన్నా. ఇంకా నీకు అంతకన్నా ఎక్కువ కావాలంటే చెట్టుకు 2 రూపాయల లెక్కన డిఎఫ్ఓకి డిడి తీస్తే ఎన్ని చెట్లైనా ఇస్తారన్నా. కటో పక్కన వేసుకోవచ్చు, వనం దగ్గర వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. రామయ్య మామ, ఇంట్లో వేసుకునే చెట్ల గురించి వివరాలు ఏదైనా ఉంటే చెప్పు మామ. లక్ష్మ, ఇంట్లో వేసుకునే చెట్లు జామ, దానిమ్మ, కరేపాకు, మునగ, బొప్పాయి ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు. రహదారుల పక్కన చింత, వేప, కానుగ, మారేడు చెట్లు ఫ్రీగా ఇస్తారు లక్ష్మ. ఇంటికి ఒక చెట్టు, కంటికి ఒక వెలుగు అన్నమాట. మన గవర్నమెంట్ ప్రతి స్కూల్లో ఫ్రీగా చెట్లు ఇస్తున్నారు. స్కూల్లో చెట్లు పెంచడం వలన పిల్లలకు మంచి గాలి, నీడ వస్తుంది. తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే స్కూళ్లకు చెట్టు ఫ్రీగా ఇచ్చినట్టుగానే ఆసుపత్రులకు, కార్యాలయాలకు, మరి ఫ్యాక్టరీలకు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. చెట్ల గురించి చాలా తక్కువగా అనుకున్నాను, పొరపాటైందిరా. ఇంకా ఏమన్నా వివరాలు ఉంటే చెప్పరా? మొక్కల గురించి మన ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది బావా. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వనం మనం ప్రకృతి పిలుస్తోంది అనే పథకం ప్రవేశపెట్టారు. ఏ స్కూల్లో మొక్కలు ఎక్కువగా నాటితే ఆ స్కూల్లో పిల్లల్ని ప్రభుత్వ ఖర్చుతో కూడా టూరు కూడా తీసుకుపోతారంట తాతయ్య. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి పథకం ప్రవేశపెట్టారో. ఒకే రోజు చిత్తూరులో 11 లక్షల మొక్కలు నాటుతున్నారు, తెలుసా మీకు? అందుకే పెద్ద ఎత్తున నర్సరీలు పెంచడానికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. రామయ్య బాబాయ్, మనూరి పక్కన కూడా ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ కూడా వేప చెట్ల వనం పెంచితే బాగుంటుంది. వన సంపదతో జల సంపద పెంచుకుందాం. పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు. కరెక్ట్ గా చెప్పినావు ఝాన్సీ. విలేజ్ పక్కన ఉంటే ప్లాంటేషన్ అంటారు. సార్తో మాట్లాడతాలే. ఏమి అందరూ గుమిగూడి మాట్లాడుకుంటున్నారు ఈశ్వరయ్య? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన వనం మనం ప్రకృతి పిలుస్తుంది అనే పథకం గురించి మాట్లాడుకుంటున్నాం స్వామి. ప్రభుత్వంచే గుర్తింపబడిన ప్రతి ఒక్క దేవాలయం ముందు కూడా హరిత ప్రసాదం అనేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పం చేశారు. ప్రసాదం అంటే తెలుసు గాని ఈ హరిత ప్రసాదం అంటే ఏంది స్వామి? ఎవరైతే దేవాలయం యందు, మసీదుల యందు, చర్చుల యందు మొక్కలను పెంచుతారో తులసి, మారేడు, ఉసిరి మొదలగు ఔషధ మొక్కలనంతా కూడా ప్రభుత్వంచే ఉచితముగా పొందవచ్చును. దీనినే హరిత ప్రసాదము అంటారు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం. చంద్రన్న, నువ్వు వనం మనం ప్రకృతి పిలుస్తోంది అనే పథకం పెట్టావన్నా, ఆరాధించే దైవం కన్నా అవసరానికి వచ్చే చెట్టు మిన్న. నువ్వు నిండు 100 ఏళ్లు జీవించాలన్నా. అర్థమైందా మన చంద్రన్న పరిపాలన? ఓబ్లేసన్న, రా అన్న, నేను చూపిస్తా నీకు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ సిద్ధార్థ్ జైన్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ సామాజిక వన విభాగం చిత్తూరు శ్రీ జి శ్రీనివాసులు గారి సహకారంతో వనం మనం ప్రకృతి పిలుస్తోంది అనే పథకాన్ని గౌరవనీయులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతోంది. చిత్తూరులో 10 లక్షల మొక్కలు నాటడానికి వన మహోత్సవం అనే కార్యక్రమం ద్వారా కలెక్టర్ గారు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ప్రతి పాఠశాల యందు, పరిశ్రమల యందు, హాస్పిటల్స్ యందు, పల్లెలకు దగ్గరగా కొండ ప్రాంతంలో వనాల్ని పెంచడం, రహదారులకు ఇరువైపులా చెట్లను పెంచడం, అలాగే ఇంటి ఆవరణలో మొక్కల్ని పెంచడం, దేవాలయాలలో హరిత ప్రసాదం అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు. వృక్షో రక్షితి రక్షితః. ఇంటింటికి చెట్లు నాటుదాం, మేఘాలను రప్పిద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రజలను ప్రకృతితో అనుసంధానం చేయాలని వనం మనం కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 25% పచ్చదనాన్ని 2029 నాటికి 50%నకు పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం 25 కోట్ల నుంచి 35 కోట్ల వరకు మొక్కలు నాటవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. వనం మనం కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. చిత్తూరు జిల్లాలో 122 నర్సరీలలో 64 లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధముగా ఉన్నది. సామాజిక వన విభాగము 50 నర్సరీలలో 32,67,000 మొక్కలున్నవి. చిత్తూరు తూర్పు వన్యప్రాణి విభాగము 28 నర్సరీలలో 6,40,000 మొక్కలున్నవి. చిత్తూరు పశ్చిమ విభాగము 44 నర్సరీలలో 24,90,000 మొక్కలున్నవి. 67వ వన మహోత్సవం సందర్భంగా 11,42,000 మొక్కలను నాటుటకు ప్రణాళిక సిద్ధముగా ఉన్నది. వనం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. అది ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. అది 1 కోటి మొక్కలు పెంచాలని ఆ విధంగా ఒక ముందు చూపుతో తీసుకునే కార్యక్రమం, చంద్రబాబు తీసుకునే కార్యక్రమాన్ని అందరూ కూడా సపోర్ట్ చేయమని కోరుతున్నాం. వనం మనం ప్రకృతి పిలుస్తోంది అనే పథకాన్ని ప్రజలంతా సంఘీభావంతో జయప్రదం చేయండి. వనం మనం ప్రకృతి పిలుస్తోంది.